శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఎస్, నారుమంచి నోట ఓ మంచి మాట అంటూ దీనికి నేను శ్రీకారం చుట్టి ఇప్పటికీ ఇది 3వ జన్మదినోత్సవంలోకి అడుగుపెట్టిందండి. ఈ రోజుతో ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా, నిర్విరామంగా, ఏమాత్రం రిపీట్లు లేకుండా రోజుకొక ఐటెం చొప్పున ఆలోచించుకొని, అది కూడా సమాజాన్ని కాస్త ఆలోచింపజేసే ఐటెంగా, సమాజానికి ఉపయుక్తమైన ఐటెంగా, ఒక ఆధ్యాత్మికం అవ్వచ్చు, ఒక రాజకీయం అవ్వచ్చు, లేదా సుప్రసిద్ధుల మరణం కావచ్చు, ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ కూడా ఈ నారుమంచి నోట ఓ మంచి మాట 3 సంవత్సరాల జర్నీలో నేను తీసుకొని రావటం అంటే అది నేను ఒక అదృష్టంగానే కాకుండా మీ అందరి ఉత్సాహ ప్రోత్సాహాలు, ఆశీస్సుల ఫలమేనని అనుకుంటున్నానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో మనకి మనం వ్యక్తం చేసుకోవాలి. ఇట్లా 3వ వార్షికోత్సవం చేసుకుంటున్న నారుమంచి నోట ఓ మంచి మాట, అలాగే 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న నారుమంచి నోట ఓ మంచి మాటకు మీ అందరి శుభాభినందనలు, శుభాశీస్సులతో పాటు భగవంతుడి దయ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నాకు తెలిసి చాలామంది వరకు టపటప స్క్రోల్ చేసేసుకుంటూ బ్లూ డాట్స్ రాగానే వెళ్ళిపోతున్నారు. నార్మంచి పెడుతున్నాడు కానీ ఒక 5 నిమిషాలు అయితే వినొచ్చయ్యా, 10 నిమిషాలు ఏం వింటాం, బోర్ కొడుతుంది అని అన్నవాళ్ళు ఉన్నారు. బాబు లెంత్ పెరిగిపోతుందయ్యా, 16 నిమిషాలు అవుతుంది ఒక్కోసారి అన్నవాళ్ళు ఉన్నారు నాతో. ఒక భావాన్ని, అర్థవంతమైన విషయాన్ని కొట్టే తెచ్చే అని ఒక 5 నిమిషాల్లో మనం ముగించలేమండి. ఒక్కోసారి సబ్జెక్ట్ అనేటువంటి తీసుకున్న తర్వాత ఈ రోజున మనం ఆధ్యాత్మిక ప్రవచనాలు మనం పోల్చుకోకూడదు. కానీ ఒక చాగంటి వారు కానీ, ఒక గరికపాటి వారు కానీ, లేకపోతే ఒక సామవేదం గారు కానీ, వీళ్ళందరూ కూడా మనని ఈ రోజున ప్రభావితం చేసి మనలో మార్పు తేవటానికి ఒక 5 నిమిషాల్లో వాళ్ళ ప్రవచనం మనని మార్చలేదే. అరగంట చెప్పారు, గంట చెప్పారు, ఒకసారి 2 గంటలు కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు సాగిపోయిన రోజులు ఉన్నాయి. పెద్ద పెద్ద సభల్లో శంకరాభరణం సినిమా గురించి 3 రోజుల పాటు మన సత్యసాయి బాబా నిగమాగమంలో చాగంటి వారు చెప్తుంటే అలనాటి పూర్వ వైభవం, సినిమా వైభవం, స్వర్ణయుగపు రోజుల వైభవం నాకు గుర్తుకొచ్చింది. సాయంత్రం ఎప్పుడో 6ంటికి ఆయన ప్రవచనం అంటే నమ్మరు మీరు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు కానీ, తాతలు, అమ్మమ్మలు, విశ్వనాథ్ గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు, సశాస్త్రీయమైనటువంటి సంగీతం మీద అభిమానం ఉన్నవాళ్ళు, పాత సినిమాల మీద అభిమానం ఉన్నవాళ్ళు, సంసారపక్షమైన సినిమాలు చూడాలనుకున్న వాళ్ళు, వాళ్ళంతా కూడా అమ్మమ్మ, నాన్నమ్మలు, పెద్దతరం వాళ్ళు కానీ, అలాగే చిన్న తలకాయలు కూడా, యూత్ కూడా, వీళ్ళందరూ కూడా 60 ఏళ్ల వాళ్ళు నేను చూశానండి. మధ్యాహ్నం 3:30కు వచ్చేసేసి ముందుగానే లోపల బతిలాడి ఆ వాచ్మెన్కి చెప్పి, కుర్చీలు ఉండట్లేదు నాయన, మేము నిలబడి చూడలేము, డయాబెటిక్ పేషెంట్లు అని వాళ్ళని బతిమలాడి లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే 4:30 అవ్వగానే హాల్ ప్యాక్డ్ అయిపోయేదండి, ఫుల్ ప్యాక్డ్. ఎంత ఆశ్చర్యంగా ఉండేది. వారు 6ంటికి చాగంటి వారు వచ్చేటప్పటికల్లా ఫుల్గా నిండిపోయేది, హౌస్ఫుల్. సత్యసాయి బాబా నిగమాగం ఎంత పెద్దది, మొత్తం నిండిపోయేది, పైన కింద నిండిపోయి బయటంతా కూడా మైకులు పెట్టారు. తర్వాత సీసీ కెమెరాలు, క్లోజ్ సర్క్యూట్స్ కూడా పెట్టారు. తర్వాత అంత అత్యంత వైభవంగా మనం ఒక ప్రవచనం ప్రభావితం చేస్తే, నారుమంచి చెప్పేటువంటి కరెంట్ అఫైర్స్ కానీ, నారుమంచి చెప్పేటువంటి నేను చక్కటి మాటలే అనుకుంటున్నా. మీకోసం అన్నీ చెప్పను, నేను ఇక్కడ చెత్త చెప్పను, నానా చెత్త పోగేసి నానా చెత్తను మీ ముందు ఉంచనండి, ఎప్పుడూ నేను ఉంచను. నేను నిజంగా ఆలోచించి ఇది ఒక్క మార్పు తీసుకొస్తుంది, ఒకళ్ళు అయినా చైతన్యం తెస్తుంది. నాకు దాదాపు నారుమంచి నోట మంచి మాట, నేను హార్డ్ వర్క్ చేస్తున్నానని చెప్పను కానీ తెల్లవారుజామున 2:30 నుంచి చేస్తాను. ఇది
రాయటం, ఆ తర్వాత మళ్ళీ ఆ పిక్స్లోకి వెళ్ళిపోయాడు, కొంచెం డిజైన్లా చేయటం, చెప్పడం, పెట్టడం. అంటే సినిమా చూడటానికి ప్రేక్షకుడు 2:30 గంటల్లోనో 2 గంటల్లోనో సినిమా హిట్టా ఫట్టా అని తేల్చేస్తాడు చూసి. కానీ ఆ పాపం సినిమా తీయటానికి వెనక ఉన్నటువంటి కథ, వాళ్ళ శ్రమ ఇవన్నీ ఎంతమంది తెలుస్తుంది, ఎంత తపన పడతారో, ఎంత బృహత్తర కార్యక్రమం. అలాగే నేను నారుమించిన మంచి మాటలో కూడా సబ్జెక్టులను ఎంచుకోవటం కానీ, దాన్ని మౌల్డ్ చేసుకోవటంలో కానీ, తర్వాత నేను బ్రీఫ్గా చెప్పాలనుకుంటా, కాకపోతే సబ్జెక్ట్ లోతుకి వెళ్ళేటప్పటికి నాకే తెలియని భావావేశంతో ఆసుగా చెప్పేస్తా. అది భగవంతుడిచ్చిన వరం నాకు. అట్లాగే నేను సోత్కర్ష కాదండి ఇక్కడ. మీకు నచ్చలేదు, నేను బాధపడట్లేదు, ఆ బ్లూ డాట్తోనే వదిలేండి. ఎవ్వరు ఒక టిక్కు కానీ లేకపోతే ఒక థమ్సప్ గుర్తు కానీ బాగుంది అన్న కామెంట్, ఈ మధ్య కాలంలో ఒక్కటి కామెంట్ విన్నా నేను. ఒక పెద్ద మనిషి, ఎవరో తెలియదు కానీ మహానుభావుడు, దొరరాజు, ఆయన పేరు దొరైరాజు, ఈ మధ్య కోట శ్రీనివాసరావు గారు నాతో మాట్లాడిన ఆఖరి మాటలు అని చెప్పి ఒకటి పెట్టాను. ఆయనలో మార్పు తీసుకొచ్చిందండి అది. నేను నా కుటుంబంతో గడపట్లేదండి, నా స్నేహితులతో గడపట్లేదు, ఎప్పుడు చూసినా సరే సెల్ ఫోన్ పట్టుకొని స్క్రోలింగ్ చేసుకుంటూ చూస్తుంటా. నా వయసు 65 ఏళ్ళు. సాయంత్రంగానే శుభ్రంగా మావిడ కాఫీ ఇస్తే తీసేసుకొని రవీంద్ర భారతిలోనో, ఏ త్యాగరాయ గాన సభలోనో, ఏ కల్చర్ ఈవెంట్ జరిగితేనో వెళ్ళేసేసి తన్మయత్వంతో చూసి ఇంటికి రాగానే ఏమే చపాతీ చేయి లేకపోతే పూరీ చేయి అని చెప్తానండి. కానీ మీరు కోట శ్రీనివాసరావు గారిది పెట్టిన తర్వాత ఆయన కుటుంబానికి సంబంధించి ఏడ్చాడు. ఆయన, నేను నా కుటుంబంతో గడపలేకపోయాను, నా స్నేహితులతో గడపలేకపోయాను, ఇప్పుడు ఏ క్షేత్రానికి వెళ్ళాలనుకున్నా, ఎంత డబ్బు కోట్ల రూపాయలు ఉన్నా వెళ్ళలేను, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, మరి కొడుకు లేడు, ఇంటిని కనిపెట్టుకొని ఉంటున్నా ఒక గూర్ఖలాగా అని చెప్పారు. అది నాలో మార్పు వచ్చిందండి. నా కుటుంబాన్ని కేటాయిస్తాను ఈ రోజు నుంచి, అలాగే నా స్నేహితులకు కేటాయిస్తాను అని చెప్పి మార్పు వచ్చిందండి అని ఆయన పెడితే నాకు తబ్బిబ్బైపోయి ఆనంద భాష్పాలు రాల్చుకున్నా. ఎవరికి ఇది షేర్ చేసుకోలే, నాలో నేనే ఉంచుకున్నా. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, మీకు ఈ రోజున మరి 3వ పుట్టినరోజు జరుపుకుంటుంది నారుమంచి మంచి మాట. మీ ఆశీస్సులు కానీ, మీ అభినందనలు కావాలి. ఇవి ఉంటేనే నేను గుర్తింపు వస్తుందని కాదు. నేను ఒక్కటి మాత్రం కరెక్ట్గా చెప్తానండి, మీకు నచ్చినా నచ్చకపోయినా బలవంతంగా నేనేం రుద్దట్లేదు మీ మీద. నాకు వాట్సాప్లో మీరందరూ మిత్రులు, కొంతమంది అయితే డైరెక్ట్గా ఫోన్ చేసి నిర్మోహమాటంగా చెప్పారు, ఇలాంటి సుత్తులు మాకు పెట్టబాకండి, బోరు కొడుతుందని. ఓకే, నేనే అన్నా, బ్లాక్ చేసుకోండి నెంబరు, నాకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది, బ్లాక్ చేసుకోండి నా నెంబర్ అన్న. నాకు లేదు, మీతో మాట్లాడాలి, కొంత మెసేజెస్ పెడతారు, కొటేషన్స్ అద్భుతమైన పెడతారు, అవి మేము మిస్ చేసుకోలేము, ఇది ఒక్కటి కొంచెం ఇబ్బంది కాబట్టి ఇది మానేయండి ప్లీజ్ పెట్టడం అని అంటే ఆశ్చర్యం వేసింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, సరే అలాగేనండి అని చెప్పి అలాంటి వాళ్ళకి పంపించట్లేదండి నేను. ఇది ఒక గ్రూప్గా తయారు చేద్దామని చెప్పి ఒక గ్రూప్ పెడుతూ ఉంటే కొంతమంది అన్నారు, మా పేర్లు మా ఫోన్ నెంబర్లు పాపులర్ అయ్యేటట్టుగా ఉన్నాయి, మేము విడిగా వెళ్ళిపోతాము, మీరు ఇలా గనక చేస్తే. కష్టపడండి, ఇండివిజువల్గానే ఉంచండి, మా పేర్లు గుప్తంగా మా ఫోన్ నెంబర్లు ఉండాలంటే వాళ్ళందరి మీద అభిలాష మీద అభీష్టం మీద నేను ప్రతి ఒక్కళ్ళకి 5గురికి వస్తుంది వాట్సాప్, అలా ప్రతి ఒక్కళ్ళకి అలా కొట్టుకుంటూ దాంట్లో కూడా చూస్తా, దాంట్లో కూడా నాకు తెలుసు ఎవరు చూస్తారు, ఎవరు ఆశాంతం వింటారు అన్నది కూడా నాకు తెలుసండి. ఇంత మాత్రం 3 సంవత్సరాల స్నేహంలో అంత మాత్రం మనోవేదన మనోభావన తెలుసుకోకపోతే నేను ఇంకా జర్నలిస్ట్నే అయ్యేవాడిని. 45 సంవత్సరాల నా జర్నలిజం చరిత్ర ఏమయ్యేది? అందరి మనోభావాలు నాకు తెలుసు, ఎవరు విసుక్కుంటున్నారో, ఎవరు బ్లూ డాట్ రంగని. కొంతమంది నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు, బ్లూ డాట్ స్క్రోల్ చేసేస్తాను సార్, ఏమనుకోద్దు, టైటిల్ చూస్తాను ఏం పెట్టాడు అని వెళ్ళిపోతాను సార్. వాళ్ళు చాలామంది రాసలీలల మీద, అలాగే ప్రియుడితో భార్య పడుకుండగా భర్త పట్టుకున్నటువంటి వీటి మీద ఇవన్నీ పర్సనల్ మనకొద్దు, అలాంటి వాటి మీద అభిష్టాలు ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు.
అలాంటి వాళ్ళు అటే వెళ్ళిపోండి చక్కగా. నేను కాదన్ను. కాకపోతే నా ఉద్దేశ్యం ఏంటంటే ఒక్కటేనండి ప్లీజ్. నా ఉద్దేశ్యం ఏంటంటే ఉదయాన్నే మిమ్మల్ని చైతన్యపరచాలని జెప్పి, ఉదయాన్నే మీ మనసుకు ఆనందం కలిగించాలని జెప్పి, మీరు రేడియో వినొచ్చు, లేతే పాటలు వినొచ్చు, ఏదైనా వినొచ్చు. నాదే వినాలి అని లేదు. ఏంటో తెలీదు. నాకే తెలీదు. ఒక తన్మయత్వం వింటారు. ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమా తీసిన, ఒక బాపు గారు సినిమా తీసిన, రాఘవేంద్ర గారు సినిమా తీసిన, లేకపోతే రాజమౌళి సినిమా తీసిన, రాజమౌళి అనుకోవచ్చుగా 'త్రిబుల్ ఆర్' లేకపోతే 'బాహుబలి' ఇదంతా రాజుల కాలంది. ఇప్పుడు ఎవరు చూస్తారు? యంగ్స్టర్స్‌కి రాజులది చరిత్ర ఏం తెలుస్తుంది? ఇది చూస్తారా? భారీ ఎత్తున తీస్తున్నాం. అమ్మో! నష్టం వస్తుందేమో, జనాలు తిప్పి పంపిస్తారేమో అనుకోలే. డెవిల్‌గా తీసి వదిలాడు, సక్సెస్ సాధించాడు. అలాగే ప్రతి ఒక్కళ్ళు విశ్వనాథ్ గారు 'శంకరాభరణం' తీశారు. చాదస్తపు సినిమా అనుకున్నాడా? బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు బాపు గారు, ప్రతి ఒక్కళ్ళు ఉదాహరణకు కొంతమందిని చెప్తాం, చాలామంది ఉన్నారు. అట్లాగే నేను కూడా ఇది వింటారా మీరు? వినరా? టైటిల్‌తోనే చూసి వదులుతారా? నేను ఎవ్వరిని ఏమనుకోండి. నా లక్ష్యం ఒక్కటే. ఒక్కరైనా, ఒక్కరిలో మార్పొచ్చినా, ఒక్కరైనా నా కామెంట్ పెట్టినా, ఆ రోజున పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేసినంతగా ఆనందంతో నేను ఆహ్లాదంగా ఉంటా. నాకింక వేరే ఫస్ట్ నా ప్రయాణం నారుమంచి నోట ఓ మంచి మాట మీ అందరికీ పంచటంతో ప్రారంభమవుతుందండి. ఆ తర్వాతే నేను వాకింగ్ గానీ, మిగతా దైనందిన కార్యక్రమాలు గానీ ప్రారంభిస్తూ ఉంటాను. అందుకని ఈ 3వ వార్షికోత్సవం సందర్భంగా నేనేమి 3వ వార్షికోత్సవం అని నేను ఇదవ్వట్లేదు, ఉబ్బి తబ్బిబ్బయిపోవట్లేదు. కాకపోతే గుర్తు చేసి ఈ బిడ్డను ఆశీర్వదించండి. నారుమంచి నోట మంచి మాట నా బిడ్డని ఆశీర్వదించండి, అభినందించండి, వినండి. నాకేమి ఇది ఏదో యూట్యూబ్ ఛానల్‌లాగా సబ్స్క్రైబర్స్ పెరగాలి, లక్షల్లో సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు లక్షలు యూట్యూబ్ ఛానల్స్ నుంచి వచ్చేస్తుంది, ఫేస్‌బుక్ నుంచి అనేది నాకు ఆ కోరికలు ఎవరికీ నేను పెట్టనసలు. మీకు తెలీదు. నేను ఎవరైతే వాట్సాప్‌లో స్నేహితులు ఉన్నారో వాళ్ళకే పెడతా. తర్వాత కొత్తగా పరిచయమైన వాళ్ళు, వాళ్ళతో చెప్తా ముందే. అమ్మా లేతే అయ్యా, నాయనా ఫ్రెండు, ఇదిగో ఇట్లా నేను నారుమంచి నోట మంచి మాటని పెడతాను. మీకు ఇష్టమైతే అది అవేర్‌నెస్ సంబంధించి మీకు కూడా ఫార్వర్డ్ చేస్తా. అబ్బే వద్దు అని అన్నారంటే మానేస్తా. అంటే కొంతమంది అన్నారు, పంపించండి సార్ చూస్తాము, మాకు నచ్చితే మేము చెప్తాం అని అన్నారు. కొంతమంది నిర్మమాటంగా చెప్పారు, అబ్బే ఎంత వినే ఓపిక లేదండి, ప్లీజ్ ఏమనుకోవద్దండి అన్నారు. థ్యాంక్ యూ అన్న. మహదానందం, మహా సంతోషం. సార్ చాలా బాగుంది సార్, మేము వింటాను సార్, ఆచరించకపోవచ్చు కానీ వినటానికి ఏముందండి, కమ్మగా వింటున్నాను సార్ అని కొంతమంది పెడితే దానికి మహదానందం పడ్డా. ఇట్లా చెప్తానండి నేను, అంతే తప్ప బలవంతంగా మాత్రం ఎవ్వరి మీద రుద్దనండి ప్లీజ్. ఇప్పటికీ నేను చెప్తున్నాను, మీకు నచ్చలేదు నెంబర్ బ్లాక్ చేయండి, వాట్సాప్ బ్లాక్ చేయండి. లేదు ప్లీజ్ ఇలాంటివి పంపొద్దు, పెట్టేయండి మెసేజ్. టెక్స్ట్ మెసేజ్ పెట్టడానికి ఏముంది, వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను వెంటనే అది రౌండ్ చేసేసుకొని మీకు పంపించనండి. నారుమంచి నోట మంచి మాట మీకు పంపించను, నిజంగా చెప్తున్నా. ఎందుకండి ఇప్పుడు మనకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు, ఇష్టం లేని స్నేహాలు, ఇష్టం లేని బంధాలు శాశ్వతంగా ఉండవు కదా. ఇద్దరికీ ఇష్టపడాలి. ఒక స్నేహం చేయాలంటే ఇద్దరు ఇష్టపడాలి. ఒక బంధం నిలవాలంటే భార్యాభర్తలు ఇష్టపడి కాపురం చేయాలి, నమ్మకంతో కాపురం చేయాలి, అవగాహనతో కాపురం చేయాలి, అడ్జస్ట్మెంట్ అయ్యి కాపురం చేయాలి, అర్థం చేసుకొని కాపురం చేయాలి. అలాగే దేవుడి మీద నమ్మకం లేకుండా, లేకపోతే ఆ దేవుడు ఏం చేస్తాడు శిలా విగ్రహం అనుకొని వెళ్ళి దేవుడికి దండం పెడితే ఏమీ జరగదు. ఓ నమ్మకంతో, ఒక ఈవిల్ పవర్ ఉంది, మనకి మంచి జరుగుతుందని అంటే డెఫినెట్గా మనకి మానవ రూపంలో ఏదో ఒకటి తప్పనిసరిగా జరుగుతుంది. మనకి తెలియని వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారండి. ఉదాహరణగా చాలా జరిగినాయి నా విషయంలో అయితే. నేను బాధపడుతుంటే ఎవరో వెళ్ళి తన పలానా విషయం కోసం బాధపడుతున్నాడండి, ఇది దొరకట్లేదు అంటే వెంటనే నార్మల్‌జీ నేను ఒకరితో మాట్లాడాను, మీరు వస్తే పరిచయం చేస్తానంటే అలా సులువుగా అయినవి ఉన్నాయి. అలాగే అపురూపమైన బంధాలు కొన్ని నాకే తెలియదు. వయసు పెరుగుతున్న కొద్దీ మరి నిజంగా
ఎన్నో మజిలీలు ఈ జీవిత ప్రయాణంలో కొత్త పరిచయాలు, అద్భుతమైన పరిచయాలు. నిజంగా నేను ఊహించలేదు అలాంటి పరిచయాలు. నాలో ఒక విజ్ఞానాన్ని, నాలో ఒక సంస్కారాన్ని, నాలో ఒక మంచితనాన్ని, ఇంకా ఒక చైతన్యాన్ని, సమాజం గురించి ఆలోచించే విధానాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ, లేకపోతే దైవ ధ్యానాన్ని పెంచుతూ, లేకపోతే నాలో ఉన్న నైరాశ్యాన్ని, నిరాశాన్ని, స్పృహల్ని, దైన్య స్థితిని పారద్రోలుతూ, నాలో నూతనోత్సాహం కలిగించే స్నేహితురాళ్ళు, ఫ్రెండ్స్, లేడీస్ కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ నేనంటా అదే అంట, మనం ఫ్రెండ్స్ అండి అంట. ఏం తప్పుందండి స్నేహంలో? మేల్ అండ్ ఫీమేల్ స్నేహంలో తప్పుందా? పవిత్రంగా ఉంటే స్నేహం, నమ్మకంగా ఉంటే అది స్నేహం. స్నేహం చేయటంలో తప్పు లేదండి. ఇంకేదైనా పెడర్థాలు, పెడమాటలు, పెడత్రోవలు అయితే అది చాలా తప్పు. మీరే ఖండించేసేసేయండి. నేను అదే చెప్తా. ఈ స్నేహానికి రెండూ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు అని అనిపిస్తున్నప్పుడు మనమే బాయ్కాట్ చేయాలి. చెడు అని తెలిసిన తర్వాత కూడా మనం అవాయిడ్ చేయకపోవటం మన తప్పు అవుతుంది. అంటే నా తప్పు కాదు, మీ తప్పు, మన తప్పు అని. ఫ్రెండ్ రిక్వెస్ట్ అని ఎందుకు ఉంటుంది మనకి? ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేకపోతే మెసెంజర్లో కానీ ఫ్రెండ్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ మెయిల్ ఫ్రెండ్ రిక్వెస్ట్, ఫిమేల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉండదు. ఫ్రెండ్ రిక్వెస్ట్ జనరల్ అది. అట్లా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? అంటే డైవర్ట్ చేయట్లేదు నేను మాటని, చెప్తున్నా. అలా నాలో చైతన్యం తీసుకొచ్చిన వాళ్ళు, నాలో మార్పు తెచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. చక్కటి స్నేహితురాళ్ళు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. నేను బంధుత్వాలు పంచుకోనండి, చెప్పాను. నేను చాలామందికి చెప్పాను. చుట్టరికాల మీద, ఈ సోదర భావాల మీద, సిస్టర్ భావాలు అలాంటివి నాకు లేవు. నాకున్నది మంచి స్నేహం, నాకు అదే కావాలి. నా తోబుట్టువులు ఉన్నారు, సిస్టర్స్ అని, వాళ్ళ బాధ్యతగా అదే ఉంది నాకు. ఆ బాధ్యత నెరవేర్చుకున్నాను. ఇంకా నాకు వద్దు. అలా అని ఆప్య విశ్వమానవ ప్రేమను ఇవన్నీ నాకు కాదు. నాకు మంచి స్నేహం, అంతకన్నా ఏం కోరుకోం కదా. ఏముందండి, మనం పోతూ పోతూ ఈ ప్రపంచం నుంచి ఏమీ తీసుకెళ్ళాం. కాస్త తెలిసిన వాడికైతే అయ్యో ఫలానా వాడు పోయాడు అని 4 కన్నీటి బుట్లు రాలుస్తాడు. సో మిమ్మల్ని కోరుకుండేది ఒకటే, మీ మీద నేను బలవంతంగా నారు మంచి మాటలు రుద్దట్లేదు. లేకపోతే 3 సంవత్సరాల పాటు కొనసాగదు. నాకు నమ్మకంతో నేను చేస్తున్నా వాట్సాప్లో. నిజంగా వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నప్పుడు బ్లూ డాట్ రాగానే ఏదో ఒక విజయాన్ని సాధించినట్లు, హిమాలయాల్ని ఎక్కినట్టు, ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కినట్లు, దైవ దర్శనం ప్రత్యక్షంగా అయినట్లుగా నేను ఫీల్ అవుతా. బ్లూ డాట్ చూసి తర్వాత కొంతమంది ఉంటారు, వాళ్ళని చూడంగానే తెలిసిపోతుంది వాళ్ళు చదువుతున్నారు. కొంతమంది ఫోన్ చేసి చెప్తారు, అద్భుతంగా ఇవాళ బాగా చెప్పారండి. మొన్న ఒక ఆయన చెప్పాడు, పీఠాధిపతుల గురించి మీరు మాట్లాడారు, కనుమరుగైపోతున్నారు పీఠాధిపతులు అని చెప్పారు. అక్షర సత్యం అండి, నేను చూశానండి. ఇప్పుడు ఏ పీఠానికి వెళ్ళినా, ఎవరి ఇంటికి వెళ్ళినా పాదసేవ, మీ ఇంటికి వస్తాను 20,000 ఇవ్వు, మీ ఇంటికి వచ్చి పూజ చేస్తాను 30,000 ఇవ్వు అంటున్నారండి స్వామీజీలు. మీరు చెప్పింది యథార్థం. అట్లాగే లోకాన్ని, ప్రపంచాన్ని మేము ముందు ఆవిష్కరించాలి. మీకు తెలియక కాదు, ఏదో ఒకసారి అందరికీ అన్ని విషయాలు తెలుసు, కానీ ఎందుకు ముచ్చట్లు చెప్పుకుంటాం? రాజకీయాలు మనకి తెలియవా? సామాజిక చైతన్యాలు మనకి తెలియదా? లోకల్లో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ తెలియదా? ప్రతి ఒక్కళ్ళని సెల్ ఫోన్ పట్టుకుంటాం, ప్రతి ఒక్కళ్ళని స్క్రోలింగ్ చూసుకుంటాం, రీల్స్ చూస్తాం, స్టోరీస్ చూస్తాం, ప్రతి ఒక్కళ్ళం యూట్యూబ్ చూస్తాం. మీడియానే అక్కడ మన అరచేతిలో ఉంది. తెల్లవారు లేస్తే సెల్ ఫోన్లో, మెట్రోలో వెళ్తుంటే సెల్ ఫోన్లే ఉంటాయి చేతుల్లో, అందరి చేతుల్లో. అసలు వాళ్ళ స్టేషన్ వస్తుందా లేదో కూడా తెలియదు. సార్ మెట్టు కూడా దాటిపోయిందా? దాటిపోయింది బాబు, ఇందాక ఎప్పుడు, అయ్యయ్యో దిగా. మరి ఇంత అలర్ట్నెస్ లేకుండా నువ్వు సెల్ ఫోన్లో ఉంటే ఎలా? ఎన్నోసార్లు నేను చూశాను మెట్రోలో. అసలు ఎక్కడైనా సరే ఆ లిఫ్ట్లో నుంచి వస్తూ ఉంటారు, ఎదురుగా మనుషులు ఉన్నారని కూడా ఢీ కొట్టుకుంటూ సెల్ ఫోన్ చూసుకుంటూ వెళ్ళిపోతారు, మాట్లాడుకుంటూ. ప్రతి చోట సెల్ ఫోన్ సామ్రాజ్యం ఆక్యుపై చేసేసింది ఈ రోజున. ఆఫీస్కి వెళ్ళే లోపల సెల్ ఫోన్లో. నేను అనుకుంటాను, కొంతమంది సిస్టమ్స్ ముందు పెట్టుకొని టక వర్క్ చేస్తుంటారు. ఏంటండి 30 నిమిషాల జర్నీలో నువ్వు ఏం చేస్తావు? నువ్వు అక్కడ పక్కవాడు తోస్తూ ఉంటాడు, రైలు కుదుపుతూ ఉంటుంది, నీ కాన్సన్ట్రేషన్ ఏముంటుంది? అందరి ముందు కట్టింగ్లు ఇవ్వటం తప్ప ఏమీ ఉండదు అక్కడ.
సో ఫ్రెండ్స్, మీ అందరి అభిమానం కావాలి నాకు, మీ అందరి పెద్దవాళ్ళైతే ఆశీస్సులు కావాలి, నా తోటి వయసు వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు అయితే అభినందనలు కావాలి. మీ అభిమానం, మీ అభిలాషతో నేను నార్మంచి నోట ఓ మంచి మాట చైతన్యపూరితంగా, ఆదేశాత్మకంగా, సందేశాత్మకంగా, భక్తి యుక్తి పరంగా, ఆధ్యాత్మికంగా నా ప్రయాణాన్ని నేను కొనసాగిస్తాను. నా ఊపిరి ఉన్నంత వరకు, అంతవరకు మాత్రం నేను మీ ముందు నా భావాన్ని, నా ఎక్స్ప్రెషన్స్ని వ్యక్తం చేస్తున్నాను. నన్ను సదా మీ స్నేహితుడిగా ఆదరించండి, మీ స్నేహితుడిగా ఆత్మీయంగా పలకరించండి, మీ స్నేహితుడిగా భావించండి. నమస్కారం.